Hi guys, welcome to Anuveda Kitchen World. Today baby food ఉగ్గు. దీనికోసం మనం ఫస్ట్ 1 స్పూన్ ఎర్రకందిపప్పు తీసుకోవాలి, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్స్ రైస్, 2 బాదాం, 2 కాజు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పెసరలు. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్ లో 10 to 15 minutes వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ గా వేగినట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ 2 వీక్స్ వరకు వస్తుంది. 2 వీక్స్ కంటే ఎక్కువగా నిల్వ చేసిన సెర్లాక్ పౌడర్ ని బేబీకి అస్సలు పెట్టకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ ఉగ్గుని ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ ని వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes నానబెట్టుకోవాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇది 10 to 15 minutes కుక్ చేసిన తర్వాత ఇలా థిక్గా అవుతుంది. ఇది ఇలా లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టిగా అవుతుంది. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని దీంట్లో సాల్ట్ కానీ హనీ కానీ వేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఉగ్గుని 6 to 2 years బేబీకి లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్